నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో తెలంగాణ మార్కెట్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజు, సర్పంచ్ గురుజాల దివ్య మధు ఈ కేంద్రాన్ని ప్రారంభించి క్వింటల్ మొక్కజొన్నకు ప్రభుత్వం 2400 రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తుందని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర గ్రామ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా దర్పల్లి మండలంలోని దర్పల్లి గ్రామానికి అండ్ మైలారం గ్రామానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో మొక్కల కొనుగోలు కేంద్రం మార్కెట్ వారి ఆధ్వర్యంలో రామడుగు PSCS సహకారంతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించే పంటకు MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైతులు పండించిన ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుంది. ఆ ధర బహిరంగ మార్కెట్లో రైతుకు దక్కనప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయాలి. కానీ ఈరోజు మొక్కలకు మద్దతు ధర 2400 ఉంటే బహిరంగ మార్కెట్లో 1800కే దళారులు కొనుగోలు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఖచ్చితంగా మరి మొక్కలకు 600 రైతులు నష్టపోతున్నారు, మనము మినిమం ప్రైస్ రేట్ను ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి ఎన్నోసార్లు అభ్యర్థన చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి 600 బర్డెన్ పడ్డప్పటికీ రైతుల శ్రేయస్సు కోసం, రైతులకు ప్రోత్సాహం కోసం ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం కొనుగోలు చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి కొంత ఆలస్యమైనప్పటికీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు 600 అదనపు ప్రయోజనం చేకూర్చుతున్న సందర్భంగా ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి సార్ గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.